హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. జనవరిలో రీ రిలీజెస్ కి నేనింతేతో మళ్ళీ కలుస్తుంది అంటూ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఈలోపే మరో 2 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఓ ఈ ఫిల్మ్. న్యూ ఇయర్ తో మొదలై హీరోయిన్ చెప్పే హ్యాపీ న్యూ ఇయర్ తో ఎండ్ అయ్యే ఈ ఫిల్మ్ ఈ జనవరి 1st రీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఓ ఈ ఫిల్మ్ ఇప్పుడు జనవరి 1st మరోసారి పలకరించబోతుంది. అయితే 31st షోస్ వేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇక రీసెంట్ గా ఇష్క్ మూవీతో రీ రిలీజ్ లో కూడా మంచి సక్సెస్ చూసిన నితిన్ రాబిన్ హుడ్ మూవీ ఇప్పుడు పోస్ట్ పోన్ అవడంతో సై మూవీతో వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాని డీవీ వాళ్ళే ఓన్ గా రిలీజ్ చేస్తూ ఉండడంతో థియేటర్స్ అండ్ షోస్ కూడా గట్టిగానే ఉంటాయి. జనవరి 1st రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బుకింగ్స్ రేపైతే ఓపెన్ చేయబోతున్నారు. మరి వీటిలో మీ ప్రిఫరెన్స్ ఏంటో కామెంట్ చేయండి. వరుణ్ తేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. సరిగ్గా 10 ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు రాజమండ్రి మేనక థియేటర్ లో టికెట్స్ కోసం దెబ్బలు తిన్న రోజులు ఇంకా గుర్తున్నాయి. బెనిఫిట్ షో చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ చెప్పిన మాటలు. అసలు హీరో హీరోయిన్లు మాట్లాడుకోరు, హీరో హీరోయిన్లు ఇంటర్వెల్ కలవడం ఏంటో, కానీ సినిమాని బాగా తీసాడన్న మౌత్ టాక్ స్టిల్ ఏ రిమెంబర్. ఈ 10 ఇయర్స్ లో వరుణ్ చాలా సినిమాలే చేశాడు. మరి మీకు వాటిలో టాప్ 3 ఫేవరెట్ ఏంటో కమెంట్ చేయండి. నాకైతే ముకుందా ఫిదా, తొలి ప్రేమ ఫిల్మ్స్, అన్స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈ ఫ్రైడే వస్తూ ఉండగా ఈ రోజు ఆహా ఫుల్ ప్రోమోని రిలీజ్ చేసింది. అసలు మన చైల్డ్హుడ్ హీరోలు వాళ్ళ జనరేషన్ హీరోల గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ డైలాగ్స్ ని మార్చుకుని చెప్తున్నప్పుడు మెగాస్టార్ ఇప్పుడు ఎపిసోడ్ కు వస్తారా అనిపించింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత టాలీవుడ్ లో ఆరెంజ్ కాంపిటీషన్ ఉన్న హీరోలు కావడంతో ఖచ్చితంగా వ్యూవర్షిప్ లో రికార్డ్ పెట్టడం మాత్రం పక్కా. ఇక కష్టమైనా కూడా అంతా వెయిట్ చేసేది నాగార్జున అండ్ ఎన్టీఆర్ ఎపిసోడ్ల కోసం. చూడాలి మరి ఎప్పుడు అటెండ్ అవుతారో. డాకు మహారాజ్ ఫస్ట్ సాంగ్ కి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. బట్ సెకండ్ సాంగ్ వినడానికి బాగున్నా కూడా రీచ్ అయితే అనుకున్న రేంజ్ లో రాలేదనే చెప్పాలి. యూట్యూబ్ లో 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు కేవలం 61,000 లైక్స్ ని అండ్ 1.3 మిలియన్ వ్యూస్ ని మాత్రమే దక్కించుకుంటూ అండర్ పర్ఫార్మ్ చేసింది ఈ సాంగ్. అసలు పొంగల్ కి రిలీజ్ అయ్యే స్టార్ హీరో మూవీలో సాంగ్స్ లా ఎక్కడ పర్ఫార్మ్ చేయట్లేదు. నెక్స్ట్ అయితే జనవరి 2న హైదరాబాద్ లో ట్రైలర్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. తర్వాత జనవరి 4న యూఎస్ లో ఎలానో ఒక ఈవెంట్ ఉండగా అక్కడే ఒక సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. గేమ్ చేంజర్ లాంటి సక్సెస్ ఈవెంట్ తర్వాత ఈ ఈవెంట్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందన్న ఇంట్రెస్ట్ అందరిలో క్రియేట్ అయింది. ఇక జనవరి 8న ఆంధ్రలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టబోతున్నారు. చూడాలి మరి డాకు ఏ రేంజ్ లో కొడతాడో. కిచ్చా సుదీప్ మ్యాక్స్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ ఓవరాల్ గా చూస్తే బాగుంది. బట్ కన్నడ సినిమా కేజీఎఫ్ తర్వాత ఎలా అయితే మసి బొగ్గు చీకటి అనే రేంజ్ లో తయారైందో ఈ ట్రైలర్ లో కూడా అవే కనిపించాయి. అయితే ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఈ నైట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కాబట్టి సినిమా అంతా ఒకే నైట్ లో జరిగినా జరగచ్చు. సుదీప్ ఫుల్ ఆఫ్ యాక్షన్, కెమెరా వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో హాలీవుడ్ మూవీలో చూసిన ఫీల్ అయితే వచ్చింది. మీకేమైనా గుర్తుంటే కమెంట్ చేయండి. వరల్డ్ గా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ తెలుగులో మాత్రం 27న రిలీజ్ కానుంది. చూడాలి మరి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో. కర్ణాటక డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్ అయిన ఇండియన్ సినిమాలు చాలా రేర్. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్ కానుంది. ఇంకొద్ది రోజుల్లో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది ఈ మూవీ టీమ్. శంకర్ సినిమాలంటే నాకు గుర్తొచ్చేది గ్రాండియర్. సో ఆ విషయంలో ఎక్కడ తగ్గేలా కనిపించట్లేదు. బుకింగ్స్ చూస్తే ప్రస్తుతానికి శంకర్ రేంజ్ లో గానీ చరణ్ రేంజ్ లో కానీ లేవు. ఈ 4th నెలలో ఈవెంట్ ఉంది అండ్ ఈలోపే ట్రైలర్ ఇస్తూ ఉండడంతో ఈలోపు ఏమైనా గ్రోత్ కనిపిస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే పొంగల్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంది గేమ్ చేంజర్ ఫిల్మ్. పుష్ప 2 బుక్ మై షోలో ఫైనల్లీ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. మొన్నటి వరకు 17 మిలియన్లకు పైగా టికెట్స్ సోల్డ్ అవుతూ కేజీఎఫ్ 2 మూవీ టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పటికే 18 మిలియన్ మార్క్ ని దాటేస్తూ 19 మిలియన్ టికెట్స్ వైపు వెళ్తుంది పుష్ప 2. ఇక నార్త్ లో 700 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసిన ఫస్ట్ ఎవర్ ఇండియన్ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. ఇక లేటెస్ట్ గా ఎస్ట్రాజ్ ఫిల్మ్స్ విషెస్ ని తెలియజేశారు. ఈ రోజు రేపు బుకింగ్స్ చూస్తుంటే వీకెండ్ లోపే ఖచ్చితంగా 750 కోట్ల నెట్ ని టచ్ చేసేలానే కనిపిస్తుంది. చూడాలి మరి ఫుల్ రన్ లో 800 కోట్ల మార్క్ ని ఎందుకుంటుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.